హలో మిత్రులారా, వెల్కమ్ టు పోర్టల్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇష్యూ ఏంటంటే డబుల్ స్మార్ట్ శంకర్ యొక్క ట్రైలర్ అయితే వచ్చేసింది. దాని గురించి అయితే మనం కంప్లీట్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్తే మొత్తానికి ట్రైలర్ చూసాక ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హానెస్ట్ రియాక్షన్ ఏంటంటే ఏంట్రా మాకు ఇదంతా అనిపించింది. ఎందుకంటే స్మార్ట్ శంకర్ ఎలాగ ఉందో డబుల్ స్మార్ట్ శంకర్ కూడా అలాగే ఉండబోతుంది. కానీ డబుల్ అన్నట్టుగా మనకు ట్రైలర్ చూస్తే అర్థమైంది. కానీ స్మార్ట్నెస్తో పాటు అన్నీ పెరిగిపోయినాయి, క్రింజ్ కూడా పెరిగిపోయింది. మాస్ అన్న పేరుతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా జనాల్ని ఎంతగా మెప్పిస్తుందో. ఇంకా ఈ సినిమా ట్రైలర్లో నాకు బాగా నోట్ అయింది ఎవరా అంటే రామ్ గారు తర్వాత విపరీతంగా నోట్ అయింది కమిడియన్ ఆలీ. ఆయన అయితే ఒక కోతిలాగా, ఒక మనిషిలాగా, కోతి మనిషి కలిసిన కోతి మనిషిలాగా కూడా చూపించారు. మంకీ మ్యాన్లా అనిపించింది నాకు. మరి మీకేమనిపించిందో కింద కామెంట్స్ తెలియచేయండి. అలాగే ఆయన భాష కూడా రకరకాల మీనింగ్స్ వచ్చేలా మాట్లాడేశారు. చూడాలి సినిమాలో ఇంకెన్ని ఘోరాలు మనం వినాలో చూడాలో అని. అయితే ఆలీ గారితో ఒక టర్నింగ్ పాయింట్ నేను ప్లాన్ చేశారా అని డౌట్గా ఉంది. ఒకవేళ ప్లాన్ చేయకపోతే అది కంప్లీట్గా ఒక కామెడీ ట్రాక్గా మెయింటైన్ చేస్తారనుకుంటా. ఆలీ గారు అంటే మన పూరి జగన్నాథ్ గారు ప్రతి సినిమాలో కూడా డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తూ ఉంటారు. మనం బాగున్నారా అని చిరుత సినిమా నుంచి అయితే చూస్తూనే ఉన్నాం ఆలీ గారిని ప్రజెంట్ చేసే విధానం. అందుకని కొత్తగా ఉండదని ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారు అనుకుంటా. చూడాలి వర్కౌట్ అవుతుందో లేదో. మీకు అది వర్కౌట్ అవుతుంది అనిపిస్తుందా లేదా అన్నది కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇంకా పూరి జగన్నాథ్ గారు ఎప్పటి నుంచో పాన్ ఇండియాలోకి వెళ్దామని చెప్పి చాలా ట్రై చేస్తున్నారు. అందుకే మొన్న విజయ్ దేవరకొండతో కూడా పాన్ ఇండియన్ సినిమాగా రిలీజ్ చేశారు. బట్ అది అనుకున్నంతగా ఆడలేదు. ఇంకా ఇప్పుడు సంజయ్ దత్ గారిని యూజ్ చేసుకొని మళ్ళీ హిందీ మార్కెట్ మీద కన్నేయాలి అని చెప్పి ట్రై చేస్తున్నారు. ఎలాగో వర్కౌట్ అయిన స్మార్ట్ శంకర్ మూవీనే కంటిన్యూషన్గా తీస్తున్నారు కాబట్టి ఈసారైనా అక్కడ మనోడి జెండా పాతాలి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే ఇక రామ్ పోతినేని ఎనర్జీ గురించి మనకు తెలిసిందేగా, దాన్ని డబుల్ చేసినట్టే కనిపిస్తుంది ఈ ట్రైలర్ మొత్తం కూడా. ఇంకా సినిమా స్టోరీ గురించి చెప్పాలంటే పిచ్చిగా దందాలు చేసుకుంటూ తిరిగే మన శంకర్కి అంతకంటే పిచ్చిగా దందాలు హై లెవెల్లో చేసే మన సంజయ్ దత్కి మధ్య లింక్ కుదర్చడమే ఈ సినిమా అనిపించింది ట్రైలర్ చూసినంతసేపు కూడా. అది కూడా ఎలా అంటే మన సంజయ్ దత్కి ఏదో హెల్త్ ఇష్యూ ఉండి తను తొందరగా పోతాడన్న విషయం అర్థమైపోయి ఇప్పుడు ఎలాగైనా ఇమ్మోర్టల్గా బతకాలి అని ఆలోచిస్తుంటే బుర్రకి చిప్ పెట్టుకొని వాడు తిరుగుతున్నాడు అని ఇన్ఫర్మేషన్ అయితే వాడే తెలుస్తుంది. అప్పటి నుంచి వాడిని ట్రాప్ చేయడానికి ఒక హీరోయిన్ని మనోడి మీదకి వదిలి ఆ హీరోయిన్ ద్వారా మనోడిని ట్రాప్ చేసి మనోడి బుర్రను వాడేయాలి అని చెప్పి సంజయ్ దత్ డిసైడ్ అయ్యాడని మనకు అర్థమవుతుంది. మొత్తానికి సంజయ్ దత్ అటు తిరిగి సినిమా అంతా కొట్టుకొని తిట్టుకొని ఒప్పించుకో మనోడు బుర్రలోకి ఎక్కేస్తాడు. ఆ తర్వాత నుంచి నువ్వా నేనా అని చెప్పి ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఈ కొట్టుకోవడంలోనే ఫైనల్గా యాస్టీస్గా ఇంత ముందు సినిమాలలాగే శివలింగం దగ్గరికి వెళ్తారు, ఇద్దరు కొట్టుకు చేస్తారు. ఫైనల్గా మన డబుల్ స్మార్ట్ శంకరే గెలుస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. చెర్రీ ఆన్ ద టాప్ లాగా యాస్టీస్గా గాడ్ ఫాదర్లో ఉన్న కాస్ట్యూమ్స్తో సహా సేమ్ మ్యూజిక్తో సహా ఒక సాంగ్ని అయితే ప్లాన్ చేశాడు పూరి జగన్నాథ్ అని మనకు అర్థమైంది. చూడాలి ఈ సినిమా జనాల్ని ఎంత మేరకు ఇంప్రెస్ చేస్తుందో అని. నాకైతే సినిమా అంత గొప్పగా అనిపించేలా అయితే కనిపించలేదు ఈ ట్రైలర్ని బట్టి. అయితే లోపల ఎన్ని సర్ప్రైజులు ఉన్నాయి, ముందుకెళ్ళి చూడాలి. మీకేమనిపించిందో కింద కామెంట్స్లో తెలియచేయండి.